ఏ పని చేయాలన్నా కూడాను వాయిదా పడుతుంది. మాకు చక్కటి పరిష్కారం ఇవ్వండి. ఎందుకు ఇలా అవుతుందని అడుగుతున్నారు. మనం చేసే పనులు రోజు రేపు రేపు అంటాం. మా అందరికీ అది అనుభవం అయింది. అనుభవం అయితే ప్రతి ఒక్కరికి. అవును. ఏం చేయాలన్నా రోజు రేపటికి వాయిదా పడుతుంది. అప్పటిదాకా వాడు రా అన్నాడు మళ్ళీ రేపటికి వాయిదేస్తాడు. ఇప్పుడు వద్దులే రేపు రా అంటాడు. లేదా మనమన్నా రేపటికి పోస్ట్ పోన్ చేసుకొని పోకుండా ఉంటాం. దీనికి రీజన్ ఏంటంటే గ్రహాల పరంగా చూసుకుంటే రాహుగ్రహం ఎవరికైతే దశ నడుస్తుంటుందో అంతర్దశ స్టార్ట్ అవుతుందో మనిషికి గ్రహాలు ఎప్పుడు 2 బాగుండవు. 9 గ్రహాలలో 7 మెయిన్ 2 సబ్ గ్రహాలు అయితే అందులో ప్రతి వ్యక్తికి కూడా 2 గ్రహాలు ఎప్పుడు మంచిగా ఉండవు. అంటే దశ అంతర్దశ నడుస్తుంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది. వాటి యొక్క ఎనర్జీ సూర్యకిరణాలతోటి మనకు అబ్జర్వ్ కాదు కాక ఆ యొక్క ఎఫెక్ట్ మన మీద నడుస్తుంటుంది. దానిలో మెయిన్ది పనులు వాయిదా పడడానికి కారణం రాహుగ్రహం. ఆ గ్రహం ఎప్పుడైతే నడుస్తుంటో ఆ దశలో మనకు పనులు రోజు రేపటికి వాయిదా పడుతుంటాయి. దానికి ఏం చేయాలంటే మనము రాహుగ్రహం సంబంధించిన గోమేధికం స్టోను 5 క్యారెట్ల పైన మోపిలు అయితే కుడి చేయి మధ్య వేలకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలకు ధరించాలి. ఇది పెసర్లకు వైబ్రేషన్ ఉండాలి. ఈ స్టోన్ పెడితే పనులు వాయిదా పడకం అనేది అయిపోతుంది. ఇంకొక కారణం ఉంటుంది. అప్పటిదాకా మనం బాగుంటాము. ఆ టైంకు ఈ మన ఇంట్లో ఎవరో బంధువులో లేదా మన దోస్తులో పక్కింటిలో మన దోస్తో మన తా పని చేయడం చనిపోతాడు. అప్పుడు మన పనులు కూడా పెండింగ్ పడుతుంటాయి. ఎందుకు పడుతున్నాయి అర్థం కాదు. వాడి కాళ్ళలో కనబడుతుంటాడు మనకు తరచు. నిద్రపోయినప్పుడు నిద్రలో ఆ యొక్క ఎనర్జీ మనకు కనబడుతుంటుంది. పదే 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 కనబడుతుంటుంది. రీజన్ ఏంటంటే వాని యొక్క ఆత్మ మన దగ్గరికి వచ్చింది. ఆ ఎనర్జీ మనకు మళ్ళీ మళ్ళీ మన కాళ్ళలో మనకు ఇంటిమేషన్ అవుతుంటుంది. అది ఉంటే కూడా మనకు పనులు వాయిదా పడుతుంటాయి. అదే వీడి ఏమైంది అనేది మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము చెక్ చేసి మీకు ఈ ఆత్మ ఎఫెక్ట్ ఉందా గ్రహం ఎఫెక్ట్ అని చూసి స్టోన్ ఇవ్వడము ఆ ఎనర్జీని తీయడం జరుగుతుంది. అప్పటి నుంచి మీ పనులు అనేది సానుకూలంగా జరుగుతాయి. థ్యాంక్ యూ గురూజీ.